వీర జవాన్ శ్రీ మురళీ నాయక్ గారి వీరమరణానికి నివాళులు అర్పించిన అలహరి సుధాకర్. జన సైనిక్ వీర జవాన్ మురళీ నాయక్ గారి వీరమరణానికి ఈరోజు సాయంత్రం జనసేన పార్టీ కావలి కార్యాలయంలో ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ గారి ఆధ్వర్యంలో జనసేన నాయకులు వీర మహిళలు పాల్గొని నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అలహరి సుధాకర్, టౌన్ అధ్యక్షుడు పొబ్బా సాయి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఆలా శ్రీనాథ్, రాష్ట్ర మత్స్యకార కార్యదర్శి శ్రీను మాట్లాడుతూ వీరమరణం చెందిన మురళీ నాయక్కు వీర మరణాన్నం దృష్టకరం అని చిన్న వయసులోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో దేశభక్తితో భారత సైన్యంలో చేరి ఈ రోజు దేశం కోసం ప్రాణాలు అర్పించాడని పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులు 25 లక్షలు ప్రకటించారని, అదేవిధంగా ఏపీ ప్రభుత్వం తరపున 5 ఎకరాల భూమి, 50 లక్షల రూపాయలు ఇంటి స్థలం ఇస్తున్నట్లు ప్రకటించారని తెలిపారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు దేవుడు మనోధైర్యం అందించాలని కోరారు. జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జన సైనికులు తప్పక పాల్గొని జనసేన పార్టీ తరపున మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాల వేసి పూలతో నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మస్తాన్, సాధు, శ్రీధర్, వినయ్ కుమార్, అగస్టిన్, వెంకటాద్రి, డాక్టర్ తేజ, శివయ్య, రాధాకృష్ణ, వీర మహిళలు కొప్పుల లక్ష్మి, కవిత, కె లక్ష్మీ ప్రసన్న, మాధవి, భవానీ తదితరులు పాల్గొన్నారు. ఇట్లు అలహరి సుధాకర్, ఇన్ఛార్జ్ కావలి నియోజకవర్గం. నగల పరిరక్షణ కోసం ఆయన చేస్తున్న పోరాటం యాత్ర ఈరోజు తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గం కృష్ణ మండలం తంగిడి గ్రామం దగ్గర త్రివేణి సంగమం సందర్శించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకుడు డాక్టర్ కలాల్ మణికంఠగౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ నదుల సంరక్షణకు విచ్చేసిన బొడిశెట్టి సత్యనారాయణ గారు విచ్చేసి పరీక్షించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు గౌరీ బాలరెడ్డి, కలల్ రామన్ గౌడ్, నాయకులు భీమేష్, శివ, శ్రీను, హనుమంతు తదితరులు పాల్గొనడం జరిగింది.